పొంగల్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్లో పొంగల్కి రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ మాత్రమే కాదు, ప్రీవియస్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్లో చెప్తున్నా ఏ జవానీ హే దివానీ సినిమా స్టిల్ ఇంకా పర్ఫామ్ చేస్తుందన్నమాట. 17.5 crore నెట్ని దాటేసింది. రీ రిలీజ్లో ఈ ఫిలింకున్న కల్ట్ ఫేమ్ అనేది ఆడియన్స్లో స్టిల్ ఇంకా యూత్ కనెక్షన్ అనేది క్లియర్గా నెంబర్స్లో చూపించారు. ఆల్మోస్ట్ 20 crore గ్రాస్ నియర్ వరకు వచ్చేసింది అనమాట. ఇంకొక 7 crore గ్రాస్ని కలెక్ట్ చేయగలిగితే మాత్రం ఇండియాలోని గిలీ సినిమాని బీట్ చేయగలుగుతుంది అనమాట. గిలీ సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. బిగ్గెస్ట్ రీ రిలీజ్ రికార్డ్ అయితే స్టిల్ తుంబా టాప్ 1 లోని 39 crore గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగింది. ఒరిజినల్ రన్ అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన రన్ కన్నా రీ రిలీజ్ లోనే డబుల్ మార్జిన్ తోటి తుంబాకి ఎక్స్ట్రా వచ్చి ఫస్ట్ రన్ లో అయితే మాత్రం కేవలం 15 crore గ్రాస్ మాత్రమే అప్పట్లో కలెక్ట్ చేసింది. ఇప్పుడు రీ రిలీజ్ లో ఇంత కలెక్ట్ చేసింది. పోతే ఏ జవానీ హే దివానీ ఈ 6 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి గిలీని బీట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదనమాట. ఇంకా 6 crore రావాలంటే ఇంకా మరికొన్ని రోజులు రన్ అవ్వాలి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ రన్ అయిపోయినట్టు కనిపిస్తుంది రీ రిలీజ్ లో. ఇకపోతే పొంగల్ టైంలోని పుష్ప 2కి మరీ అంత బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏం కనిపించలేదన్నమాట. కేవలం ఒక 3 crore మాత్రమే కలెక్ట్ చేసుకుందనమాట. ఒకవేళ ఆ రీలోడెడ్ ఎక్స్ట్రా డ్యూరేషన్ ఉన్న వెర్షన్ వచ్చుంటే ఇంకాస్త ఎక్స్ట్రా నెంబర్స్ వచ్చుండేవేమో ఈవెన్ పొంగల్కి కూడా. కానీ రేపటి నుండి రీలోడెడ్ వెర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది January 17th నుండి. దానికి మరి ఎక్స్ట్రా స్క్రీన్స్ అనేవి యాడ్ చేస్తారా, లేదు ఉన్న స్క్రీన్స్ సరిపోతాయా, జనాలు ఎక్స్ట్రాగా వస్తారా రారా అనేది మనకి రేపు క్లారిటీ వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ చూడాల్సిన పాపులేషన్ అయితే చూసేశారు అన్నట్టు కనిపిస్తుంది రన్ కూడా. ఇప్పటిదాకా అయితే మాత్రం ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 1728 crore గ్రాస్ ని దాటిందనమాట. అంటే ఆల్మోస్ట్ న్యూ ఇయర్, క్రిస్మస్ ఈ టైంలోనే హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా సినిమాకి బాగా వర్క్ అయ్యాయి కాబట్టి పొంగల్కి ఈ విధంగా స్లో అయి ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ కొత్తగా రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ చూడడానికి ఎక్కువ మంది పాపులేషన్ ప్రిఫర్ చేస్తారు. సో అక్కడ ఒకవేళ టికెట్స్ లేకపోతే ఈ ఫిల్మ్కి వెళ్ళే ఆప్షన్ కూడా చాలా మందికి ఉంటుంది. చూడాలి మరి ఆ రీలోడెడ్ వెర్షన్ గురించి ఎక్స్ట్రాగా ఆడియన్స్ వెళ్తారా లేదా అనేది రేపు క్లారిటీ వస్తుంది. అండ్ నార్త్ బెల్స్ లో కంప్లీట్ గా టికెట్ రేట్స్ అంతా కూడా 110 ఈ విధంగా చాలా తక్కువ పెట్టారు అనమాట. ఒకవేళ ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రీలోడెడ్ వెర్షన్ గురించి అని చెప్పి. చూద్దాం అది హెల్ప్ అవుతుందా లేదా అనేది రేపు క్లారిటీ వచ్చేయచ్చు. పోతే మార్కో ఫైనల్ రన్లోని 102 crores ని కలెక్ట్ చేసింది. ఇక ఈ ఫిలిం కంప్లీట్గా ఫైనల్ రన్ని ముగించుకుందని చెప్పొచ్చు అనమాట. నెంబర్స్ కూడా కంప్లీట్గా స్లో అయిపోయాయి. పోతే ముఫాసాకి ఈ పొంగల్లోని తమిళనాడులోని కాస్త జంప్ని చూసింది. హిందీ అండ్ ఇంగ్లీష్ రన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్యామిలీస్ తోటి. సో ఈ ఫిలింకి కేవలం ఈ 3 daysలోనే 6 crore గ్రాస్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది అనమాట. ఇండియాలోని తెలుగు స్టేట్స్లోని ఇంకా అలానే ఉండిపోయింది. తమిళ్లో 30 crore వరకు కలెక్ట్ చేయగలిగింది. ఎంటైర్ ఇండియాలో 171 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. చూడాలి మరి ఈ వీకెండ్కి. ఆ తర్వాత రేఖా చిత్రంకి అయితే మాత్రం ఇది మలయాళం ఇండస్ట్రీకి ఈ ఇయర్లోని ఫస్ట్ హిట్ అని అనుకున్నారు. కానీ ఫస్ట్ హిట్ కాదు, ఫస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. ఇప్పటిదాకా 33.6 crore గ్రాస్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా రన్ని కంటిన్యూ చేసుకునేలాగా ఉందన్నమాట. ఫిల్మ్కి టాక్ డీసెంట్గానే వచ్చింది. మరి మాస్టర్ పీస్ రేంజ్ కాదు, కానీ మంచిగా జనాలకి కనెక్ట్ అయింది కదా. ఇకపోతే గేమ్ చేంజర్ మండేన డ్రాప్ అయిన తర్వాత నార్మల్ వీక్ డేస్ అయి ఉంటే కంప్లీట్గా వాష్ అవుటే అయి ఉండేది. కానీ ఈ పొంగల్ అడ్వాంటేజ్ అయితే మాత్రం సినిమాకి ఈ 2 daysన బాగానే వర్కౌట్ అయింది. అంటే మరీ పెద్దగా కాదు, కానీ ఈ ట్యూస్డేన 12 crore గ్రాస్ అండ్ వెడ్నెస్డేన 8 crore గ్రాస్ ని ఇండియాలోని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో కూడా ట్యూస్డే, వెడ్నెస్డే 4 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ విధంగా మొత్తం ఈ 2 days కలుపుకొని 24 crore గ్రాస్ ఎక్స్ట్రాగా ఫిల్మ్ కి అడ్వాంటేజ్ అయింది. ఇప్పటిదాకా ఫిల్మ్ 164.8 crore గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగింది అనమాట. ఇక నెక్స్ట్ డేస్ నుండి ఇవాల్టి నుండి ఏ విధంగా డ్రాప్ అవుతుంది, వీకెండ్ కి ఏ మాత్రమైన అడ్వాంటేజ్ ఉంటుందా లేదనేది క్లియర్ గా చూడాలి. ఈ రోజు అయితే మాత్రం ఇండియాలోనే డ్రాప్ అవుతుంది ఓవర్సీస్ లో కూడా. మరి తర్వాత ఫ్రైడే ఎలా ఉంటుంది, సాటర్డే, సండే ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు స్టేట్స్ లో అయితే ఇప్పటిదాకా ఈ సినిమా 80 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. ఇది బాగా లో అని చెప్పుకోవాలి. అయితే కొన్ని తెలుగు సైట్స్ అండ్ తెలుగు ట్రాకర్స్ అయితే మాత్రం GST హైర్స్ అనేవి యాడ్ చేస్తారు, ముఖ్యంగా తెలుగు స్టేట్స్లోనే. కాబట్టి తెలుగు స్టేట్స్ నెంబర్ ఆ సైట్స్లో కొద్దిగా ట్రాకర్స్లో కాస్త నెంబర్ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ఈ సైట్స్ అండ్ ట్రాకింగ్ డిఫరెన్స్ గురించి అడిగారు కదా. చాలా వరకు రీజనల్ ట్రాకర్స్ అయితే మాత్రం ఈ GST హైర్స్ యాడ్ చేస్తారు, కానీ అది యాక్చువల్ గ్రాస్ కాదు. GST హైర్స్ ఏంటనేది నేను చాలా వీడియోస్ నుండి చెప్తూనే వస్తున్నాను. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి యాక్చువల్ గ్రాస్ మాత్రమే మనం మాట్లాడుకునేది, అంటే టికెట్స్ దగ్గర సేల్ అయ్యే నెంబర్స్ మాత్రమే. ఇకపోతే మరికొన్ని నార్త్ ట్రాకర్స్ అండ్ తమిళనాడులో ఉన్న సినీ ట్రాక్ యొక్క ఫ్లాష్ ట్రాకింగ్ యొక్క ట్రాకర్స్ అయితే మాత్రం ఇంకా లో నెంబర్స్ వేస్తారనమాట. దీనికి చాలా మంది అదర్ ఇండస్ట్రీస్ కదా బ్రో, హేట్రేట్తో అలా వేస్తారంటున్నారు. అలా ఏం లేదు, ట్రాకింగ్ బట్టే వేయాలి. వాళ్ళు అదర్ ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, వాళ్ళ ఇండస్ట్రీ నెంబర్స్ కూడా చాలా వరకు ఆ విధంగా లో వస్తాయి. రీజన్ ఏంటంటే కంప్లీట్గా సింగిల్ స్క్రీన్ డేటా యాక్యురేట్గా చాలా మందికి ఉండకపోతే మిస్ అయితే ఆ విధంగా నెంబర్స్ తక్కువ వస్తాయి అనమాట. ఇక టీటీవీ లైవ్ టాలీవుడ్ యొక్క ట్రాకర్స్ అయితే మాత్రం సపరేట్గా మెన్షన్ చేస్తారు, ఇంక్లూడింగ్ GST అని చెప్పి. దాంతోపాటు డే 1 మీరు చెక్ చేసుకున్నట్టయితే హైర్స్ కూడా మెన్షన్ చేసి చూపిస్తారనమాట. డే 1 మాత్రమే హైర్స్ యాడ్ చేసినట్టు చూపిస్తారు, ఆ తర్వాత చూపించరు. కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనల్ రన్లోని బ్రేక్ ఈవెన్ అయితే ఆ హైర్స్ చేస్తారు, లేదంటే ఆ హైర్స్ అంతవరకు అలానే ఉంటాయి.
కాబట్టి అవి హైర్స్ లెక్కన అవుతాయి తప్పించి యాక్చువల్ గ్రాస్ కాదు. మీకైతే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. పోతే ఈ ఫిలిం చేసిన బిజినెస్ కి ఇప్పటిదాకా ఎంత లాస్ పెట్టే అవకాశం ఉందనేది క్లియర్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 93 crore షేర్ ని కలెక్ట్ చేసింది. 100 crore షేర్ ని దాటేస్తుంది. పోతే ఈ ఫిలిం కి జరిగిన బిజినెస్ ప్రకారం టార్గెట్ అయితే మాత్రం 223 crore షేర్ రావాలి. సో ఇప్పటిదాకా అయితే మాత్రం ఈ సినిమా ఇంకా 130 crore షేర్ రావాలి ఈ ఫిలిం సేఫ్ అవ్వాలంటే. సో ఫైనల్ రన్ లోని మరి కాస్త ఒక 15-20 crore షేర్ వచ్చింది అనుకోండి, ఫైనల్ రన్ లోని 110 crore షేర్ లాస్ పెట్టే అవకాశం ఉందన్నమాట. ఆల్ టైమ్ రికార్డ్గా అయితే మాత్రం రాధేశ్యామ్ 125 crore షేర్ లాస్ పెట్టిన రికార్డ్ని ఇండియాలోని దక్కించుకుంది. ఇప్పుడు కంగువా రీసెంట్గా ఆ రికార్డ్ని బ్రేక్ చేసి 129 crore షేర్ లాస్ రికార్డ్ని పెట్టింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ టాప్ 3rd ప్లేస్లో ఉండొచ్చు అనమాట. ఇవాళ నుండి ఫైనల్ రన్లోని ఒక 20 crore గ్రాస్ యాడ్ అయింది అనుకోండి, మహా అయితే 10 crore 11 crore షేర్ మాత్రమే వస్తుంది. దాని ప్రకారం ఈ సినిమా కూడా 120 crore షేర్ లాస్ పెట్టే అవకాశం కూడా ఉంది. లిటరల్లీ ఇండియాలోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కి కాంపిటీషన్ అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ కాంపిటీషన్ లోకి అప్కమింగ్ గా ఏ ఫిల్మ్స్ వచ్చి జాయిన్ అవుతాయో చూడాలి. మరి ఇక డాకు మహారాజ్ అందరూ ఊహించినట్టే డే 2 డ్రాప్ అయితే చూసింది, కానీ డే 3 డే 4 హోల్డ్ అయితే మాత్రం బాగానే ఉంచుకుందనమాట. ముందుగానే గెస్ట్ చేసినట్టు తెలుగు స్టేట్స్లోని గేమ్ చేంజర్ని క్రాస్ చేసేసేలాగే కనిపిస్తుంది. గేమ్ చేంజర్ ఇప్పటిదాకా 80 crore గ్రాస్ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్లోని డాకు మహారాజ్ 65 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్లోని కాస్త డామినేట్ చేస్తుందా లేదంటే ఆ గ్యాప్ అయితే మాత్రం అలానే ఉండిపోతుందా లేదనేది మనకి ఈ వీకెండ్కి అర్థమైపోద్ది. ఒకవేళ డాకు మహారాజ్కి కాస్త జంప్ ఎక్స్ట్రాగా వీకెండ్కి యాడ్ అయితే. బట్ పొంగల్ విన్నర్ పొంగల్ క్లాష్ అనేది క్లియర్ అనమాట. ఈ డాకు మహారాజ్ సెకండ్ ఆప్షన్ అయింది సంక్రాంతికి. ఇక గేమ్ చేంజర్ లీస్ట్ ఆప్షన్ అనమాట. మోస్ట్లీ టికెట్స్ దొరక్క ఓవర్ఫ్లోస్ అడ్వాంటేజ్ అయితే గేమ్ చేంజర్కి దొరికినట్టు. ఇక సంక్రాంతికి వస్తున్నామైతే క్లియర్గా ఈ పొంగల్ విన్నర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 86 crore గ్రాస్ని దాటి కలెక్ట్ చేస్తుంది అనమాట. మేబీ వీకెండ్కి 100 crore గ్రాస్ టచ్ చేయొచ్చు. పోతే వరల్డ్ వైడ్ షేర్ అయితే మాత్రం ఇప్పటిదాకా 55.7 crore షేర్ని కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ టార్గెట్ షేర్ అయితే మాత్రం 82 crore షేర్ రావాలి. అంటే ఇక 27 crore షేర్ 45 crore గ్రాస్ దాటి వస్తే ఈ ఫిలిం సేఫ్ అవుతుందన్నమాట. అంటే ఏది లేదన్నా ఈ సినిమా 125 crore గ్రాస్ని దాటి కలెక్ట్ చేయాలి ఫైనల్ రన్లోని సేఫ్ అవ్వాలంటే. గట్టి అడ్వాంటేజ్ అంతా ఈ వీకెండ్కే మ్యాక్సిమం వాడుకోవాలి, లేదంటే తర్వాత కష్టం అవ్వచ్చు. ఇక ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అయితే మాత్రం సూపర్ అడ్వాంటేజ్ని వాడుకొని కంప్లీట్గా పొంగల్ విన్నర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఫిలిం కాస్త లేట్గా రిలీజ్ చేశారు, అంటే ఒక మండేనే ప్లాన్ చేసుకుని ఉంటే కూడా ఈ ఫిలింకి ఇంకాస్త అడ్వాంటేజ్ అయ్యి ఉండేది కదా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ పొంగల్ అయిపోతే రన్ అయిపోతుందని కాదు, వీకెండ్కి కూడా ఈ ఫిలింకి గట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ చాలా మందికి టికెట్స్ దొరకక నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఫిలిం అలా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ పొంగల్ విన్నర్ అనేది కంప్లీట్ గ్రాస్ కలెక్షన్స్లో మాత్రమే కాదనమాట. పొంగల్ అండ్ ఆ తర్వాత కనుమ రోజు, ఈ 2 రోజులు మాత్రం ఏ ఫిలింకి తెలుగు స్టేట్స్లో ఎక్కువ మంది చూసారో ఆ సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నట్టు. కాబట్టి అదే క్లియర్గా పొంగల్ విన్నర్ అవుతుంది. ఆ విధంగా ఆ 2 days అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం టాప్ ప్లేస్లోని, సెకండ్ ప్లేస్లోని డాకు మహారాజ్, ఆ తర్వాత గేమ్ చేంజర్. ఇక టాక్ వైజ్గా చూసుకున్నా కూడా కంప్లీట్గా యునానిమస్గా పబ్లిక్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ఈ సినిమా గురించి పాజిటివ్గానే చెప్తున్నారు. ఎంజాయ్ చేసాం, ఎంటర్టైనింగ్గా ఉందని. మెయిన్ టార్గెట్ ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ ఆడియన్స్ గురించి. సో ఫెస్టివల్ యొక్క బిజినెస్ వర్క్ అయినట్టే కదా. పోతే ఈ ఫిలిం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 60.5 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది అనమాట. క్లియర్గా డాకు మహారాజ్ వచ్చి 4 days అయినప్పటికీ ఆ ఫిలింకి ఈ ఫిలింకి తేడా పెద్దగా ఏమీ లేదు, 15 crore మాత్రమే. ఈ వీకెండ్ అడ్వాంటేజ్ ఒకవేళ ఈ ఫిలింకి ఎక్కువ ఉందనుకోండి, కంప్లీట్గా డాకు మహారాజ్ కన్నా ఈ ఫిలిం ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. లాంగ్ రన్ ఆడే అవకాశం కూడా క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఫిలిం మరి కాస్త ఇంకొక 5 crore షేర్ వస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఈ రోజుకే రికవర్ అయిపోయేలా ఉంది. ఇక ఆల్మోస్ట్ 12 years బ్యాక్ సంక్రాంతికి రావాల్సిన ఈ మదగజ రాజా సుందర్సి ఫిల్మ్ అయితే మాత్రం అప్పటికే అవుట్డేటెడ్ అనే టైప్లోని ఆ సాంగ్ అయితే మాత్రం చాలామంది అన్నారు. ఈవెన్ ఆ టైంలో వచ్చినా కూడా ట్రాల్స్ పడేలాగా ఉన్న సాంగ్ అయితే మాత్రం ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతికి అసలు ఏ ఫిలిం లేని తమిళ ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ ఫిల్మే ఎగ్జిబిటర్స్కి కాస్త సేఫ్ అయింది. ముందుగానే చెప్పినట్టు అజిత్ గారి ఫిలిం వచ్చుంటే సంక్రాంతి అడ్వాంటేజ్ బాగా వాడుకునేది. ఒకవేళ రాదని ముందే చెప్పేసి ఉంటే అదర్ ఫిలిమ్స్ ఏవైనా సరే ఈ సంక్రాంతికి ప్లాన్ చేసుకుని ఉండేవాళ్ళు. సో ఆ ఫిలిమ్స్ అడ్వాంటేజ్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా సుందర్సి హెల్ప్ అయితే మాత్రం బాగానే కుదిరింది. అన్బే శివం లాంటి క్లాసిక్ ఫిలిం నుండి ఎన్నో కమర్షియల్ ఫిల్మ్స్ తీసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి రెగ్యులర్గా ఆడియన్స్కి ఏ విధమైన బేట్ వేయాలి, ఏ విధంగా గ్రాంటెడ్గా తీసుకోవాలి, ఫెస్టివల్కి ఏ టైప్లో ఇవ్వాలనే టైప్లోని ఈ ఫిలింకి వర్క్ అయిపోయిందనమాట. ఇక కంప్లీట్గా తమిళనాడులోని డే 3 ఈ సినిమా 6 crore గ్రాస్ దాటి కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా 22 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ విధంగా స్క్రాప్న పడిపోవాల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి అవుట్డేటెడ్ అనిపించుకోకుండా ఫ్యామిలీస్కి రెగ్యులర్ ఆడియన్స్కి పర్లేదు నచ్చింది అనే టైప్లో అయిపోయిందనమాట. ఇవి తర్వాత చూడడానికి పనికిరావు, ఫెస్టివల్ టైంలోనే ఆడియన్స్ చూస్తారు. ఇక నార్త్లో పొంగల్ ఫెస్టివల్ జరుపుకోవడం కానీ హాలిడేస్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు, మనకు తెలిసిందే. కాకపోతే సోను సూద్ గారి ఫటే అయితే మాత్రం ఈ జనవరికి టార్గెట్ చేసి తక్కువ టికెట్ రేట్స్ తోటి R-rated ఫిల్మ్గా కాస్త డిఫరెంట్గా ప్రయత్నిద్దామని ఆయన డైరెక్షన్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా అయితే మాత్రం
రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి ఆర్ రేటెడ్ టైప్లో, అంటే ఏ సర్టిఫికేట్ వైలెన్స్ అనేవి. అదేమీ ఫిలింకి వర్క్ కాలే. చాలా వరకు నెగిటివ్ రివ్యూసే కంప్లీట్గా డే 1 నుండి ఫిలిం అందుకుంది. దాంతోపాటు లో టికెట్ రేట్స్ కూడా ఆ స్టార్టింగ్ వీకెండ్ వరకే, కంప్లీట్గా తర్వాత వాష్అవుట్ అయిపోయింది. ఇప్పటిదాకా కేవలం 12 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూరే. ఈ రిపబ్లిక్ డేకి రాబోయే ఆ అక్షయ్ కుమార్ గారి స్కై ఫోర్స్ ఫిలిం కూడా యూజువల్గా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. అసలు ఆ సినిమా ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. బిగ్గా ప్రమోట్ చేసే ఫిలిమ్స్కి అక్షయ్ కుమార్ గారి మీద ఒక ఫటిక్ అయితే వచ్చేసింది. ఇయర్గా వరుసపెట్టి సినిమాలు వదిలేస్తున్నారు కాబట్టి చూడడానికి జనాలు అలసిపోయారు. ఓటీటీ రావడంతో చాలా ఫిల్మ్స్ థియేటర్కే వెళ్ళడం మానేసిన జనాలు ఆయన ఈ జానర్స్ అయితే మాత్రం కంప్లీట్గా ఆయన ఫ్యాన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రైలర్ బాగా ఫైటర్కి ఫ్రేమ్ టు ఫ్రేమ్ సిమిలర్గా ఉన్నప్పటికీ లో క్వాలిటీలోనే ఉంది కాబట్టి చాలామంది పక్కగా ఓటీటీలో కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. బాగా సిమిలర్గా ఉంది, పేట్రియాటిజం ఫైటిక్ కూడా చాలా వరకు ఉంది కాబట్టి అది పక్కన పెడేస్తే షాహిద్ కపూర్ గారి దేవ హిట్టే ఛాన్స్ అయితే ఉంది. February 7th అయితే మాత్రం ఈ బ్యాడాస్ రవికుమార్ కూడా టైం పాస్ స్పూఫ్ ఫిలింగా జనాలు వెళ్ళి ఎంకరేజ్ చేసి హిట్ చేసేలాగా ఉన్నారనమాట. ఆ తర్వాత రాబోయే చావా ఆ విక్కీ కౌశల్ ఫిలింకి మాత్రం మంచి పొటెన్షియల్ ఉంది, బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యేలాగా. చూద్దాం మరి ఏ ఫిల్మ్ అవుతుందో. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఈ రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్, పొంగల్ ఫిల్మ్స్ గురించి కంప్లీట్ క్లారిటీ మీకైతే ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.